why should someone concentrate on learning? Kulai, I wanted to ask this specific question. సో వెన్ ఎవర్ వీ హ్యావ్ ఎ కాన్వర్జేషన్, నేను ఇదో ఎప్పుడు మాట్లాడినా కానీ లర్నింగ్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. మన కాన్వర్జేషన్లో ఒక 10 times తీస్తాను లర్నింగ్ గురించి. అరే మా కంపెనీలో ఇట్లా లర్నింగ్ మంచిగా ఉంది, వేరే కంపెనీని నేను ఇట్లా రిజెక్ట్ చేసిన బికాస్ అక్కడ లర్నింగ్ అంతగా ఉండదు మా కంపెనీలో ఉన్నంత. లేకపోతే నేను ఆ కంపెనీలోకి వెళ్ళాలనుకుంటున్నా బికాస్ అక్కడ లర్నింగ్ చాలా ఉంటుందని చాలాసార్లు చెప్పావు. సో వై షుడ్ సమ్వన్ కాన్సన్ట్రేట్ ఆన్ లర్నింగ్? ఎండ్ ఆఫ్ ద డే నీకు ఏ కంపెనీకి వెళ్ళినా కానీ డబ్బులు కంటే ఫస్ట్ అంటే నువ్వు వర్క్ ఇంపార్టెంట్ కదా. నువ్వు వర్క్ చేస్తేనే వాళ్ళు కానీ నీకు అంత పే చేస్తారు. నువ్వు ఎగ్జాంపుల్ తీసుకో, ఒక కంపెనీలో 3-4 years నుంచి అలాగే ఉన్నావు, ఓకేనా. కంపెనీ షిఫ్ట్స్ కాలేదు, నువ్వు ఒకటే టెక్నాలజీ పైన వర్క్ చేస్తున్నావు. అప్పుడు నీకు ఎంత పే చేస్తాడో అంతే పే చేస్తాడు. ఇప్పుడు ఫ్రెషర్ ఒక అతను వచ్చినాడు, అతనికి 0 years ఎక్స్పీరియన్స్, అతను ఒక కొత్త టెక్నాలజీ పైన చేసినాడు. లేకపోతే ఒక 2 years ఎక్స్పీరియన్స్గా వేరే కంపెనీ చేసినాడు, అతను డిఫరెంట్ టెక్నాలజీ పైన వర్క్ చేసినాడు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కంపెనీకి వచ్చినాం అనుకో, అప్పుడు వానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మనకి 3 years వచ్చిన పే వానికి 1 yearలోనే వస్తుంది. అది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు లర్నింగ్ ఉందనుకో, మంచిగా తెలిసినాయి అనుకో, నీకు గ్రోత్ ఉంటుంది అన్ని దాంట్లో. అది ఎండ్ ఆఫ్ ద డే గ్రోత్ ఉంటుంది, పర్సనల్ గ్రోత్ ఉంటుంది. సైబర్ సెక్యూరిటీలో అయితే నీకు డైలీ డిఫరెంట్ వస్తాయి అన్నమాట, వల్నరబిలిటీస్ కానీ ఎట్లా కానీ. అది నువ్వు ఫ్రీలాన్సింగ్ చేసుకోకుండా తెలుసుకోవచ్చు, కంపెనీలో వర్క్ చేసుకుని తెలుసుకోవచ్చు. అది డిపెండ్స్ రిక్వైర్మెంట్ బట్టి. అది సో ఐ థింక్ ఈ లర్నింగ్ గురించి వచ్చింది కాబట్టి, సో నీకు ఈ బుక్ గురించి తెలుసా కులై, రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ అని? తెలియదు. సో ఇఫ్ యూ హ్యావ్ ఫ్రీ టైం ఖచ్చితంగా ఆ బుక్ చదువు. సో ఆ బుక్ రాసింది రాబర్ట్ అని ఆయన అనమాట, చాలా ఓల్డ్ పర్సన్ ఆయన. సో షరన్ హెగ్డే అనేతోటి ఒక పాడ్కాస్ట్ చేశాడనమాట. షరన్ హెగ్డే అంటే ఫైనాన్స్ విత్ షరణ్ అని బాగా ఫేమస్ అయిన అనమాట ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. ఇంకేమైనా ఐడియా ఉందా? ఓకే. సో ఫైనాన్స్ విత్ షరణ్తో ఒక పాడ్కాస్ట్ చేశాడనమాట ఆయన. సో అందులో ఏం చెప్తాడంటే, ఈ రాబర్ట్ అని ఆయన, సో నెవర్ వర్క్ ఫర్ దిస్, అంటే మనీ కోసం పని చేయొద్దు, వర్క్ ఫర్ దిస్ అంటాడు. సో ఆయన మళ్ళీ ఎగ్జాంపుల్ ఇచ్చినాడు. అరే భయ్, నేను గోల్డ్ మైన్ కొనడం నేర్చుకున్నా, ఏ కాలేజు ఏ స్కూలు గోల్డ్ మైన్స్ కొనడం నేర్పించదు. నాకు ఇది చాలా ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే నిజమే కదా, అసలు గోల్డ్ మైన్ ఎట్లా కొనాలో ఎవరు చెప్పారు అసలు. అది వాళ్ళు వేరే కంట్రీస్, మనం వేరే కంట్రీస్. వాళ్ళు పెరిగిన ఎన్వైరన్మెంట్ వేరే, మనం పెరిగిన ఎన్వైరన్మెంట్ వేరే. అది అన్నీ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే లర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్, దీనికోసం పనిచేయడం ఇంపార్టెంట్. కరెక్ట్.